ప్రభుత్వం నిర్వహించిన కులగణనతో బీసీలో కాంగ్రెస్ పార్టీ మైలేజ్ వస్తుందని ఎమ్మెల్సీ కవిత ముందుగానే గ్రహించినట్లున్నారు. అందుకే కులగణనపై బీఆర్ఎస్ నుంచి ఎవరు నోరు విప్పకముందే కవిత దానిపై స్పందించారు. కవిత యాక్షన్ ప్లాన్తో బీసీ ఓటు బ్యాంకు ఎక్కడ తనకు దూరం అవుతుందో అన్న అనుమానంతో హడావిడిగా బీసీ ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వర్గం ఇప్పటికే బీసీ ఇష్యూతో ఎమ్మెల్సీ కవిత ఛాంపియన్గా అవుతుందని, సొంత పార్టీలోనే ఆమె పవర్ సెంటర్గా మారుతుందని కేటీఆర్ వర్గానికి మింగుడు పడటం లేదట. ఇది ఇంటర్నల్గా ఉన్న టాక్. ఆ క్రమంలో ఆమెను ఒంటరి చేయడానికే బీసీ అంశాన్ని ఎత్తుకొని ఆమెకు ఎజెండా లేకుండా చేయాలని కేటీఆర్ అండ్ కో టీం భావిస్తుందంట. ఈ ఇష్యూతో అటు సీఎం రేవంత్ రెడ్డిని, ఇటు ఎమ్మెల్సీ కవితను ఎదుర్కోవచ్చని, ఇంకోవైపు బీసీల ఓటు బ్యాంకును ఆకర్షించవచ్చని కేటీఆర్ భావిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇంతకాలం బీసీ సంఘాలను పట్టించుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు కులగణన అంశాన్ని టేకప్ చేసి తప్పుల తడక అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంది. త్వరలో జిల్లాల స్థాయిలో బీసీ సభలను నిర్వహించాలని భావిస్తుంది. పూలే యునైటెడ్ ఫ్రంట్ పేరుతో గతేడాది జనవరి 30న ఒక సంస్థను ఏర్పాటు చేసి ఎమ్మెల్సీ కవిత ఏడాది కాలంలో దాదాపు 80 బీసీ సంఘాల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. కులాల వారీగా కూడా సంఘాల నేతలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించిన సభకు వివిధ కుల సంఘాలు మద్దతు లభించింది. పార్టీ కంటే ముందే ఇష్యూను టేకప్ చేసిన కవిత ఈ అంశంలో పవర్ సెంటర్గా మారుతున్నారని కేటీఆర్ అనుమానిస్తున్నారంట. అందుకే ఆ అంశాన్ని టేకప్ చేసి కవితకు మాట్లాడే అవకాశం లేకుండా చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని టాక్. బీసీ ప్రజాప్రతినిధులతో కేటీఆర్ నిర్వహిస్తున్న సమావేశాలకు ఆమెను ఆహ్వానించడం లేదు. త్వరలో బీసీ అంశంలో పార్టీ చేపట్టనున్న యాక్టివిటీని, జిల్లాల స్థాయిలో సభల నిర్వహణపై కేటీఆర్ రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారని ఒక విశ్వసనీయ సమాచారం. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్తో కవితకు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చినప్పటి నుంచి ఆమెను పార్టీ యాక్టివిటీస్లో అంతగా ఇన్వాల్వ్ కానియడం లేదని పార్టీలోని ఒక వర్గం చెప్తున్న మాట. పార్టీ సమావేశాలకు సైతం ఆమెను రానివ్వడం లేదంట. ఒకవేళ పిలిచినా వేదికపై మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వడం లేదని, కేటీఆర్ వ్యూహంలో భాగంగానే కులగణన విషయమై శాసన మండలిలో మాట్లాడేందుకు మధుసూదనాచారి, ఎల్ రమణ, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అయితే బీసీ ఇష్యూలో పార్టీ కంటే ముందుగానే కవిత చొరవ తీసుకొని డెడికేటెడ్ కమిషన్కు 33 పేజీల నోటు ఇచ్చారని, సమస్యలను ప్రస్తావించారని ఆమె సన్నిహితులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆమెకు కనీస సమాచారం ఇవ్వకుండా, ఆహ్వానించకుండా బీసీ సంఘాల ప్రతినిధులతో కేటీఆర్ సమావేశం అవుతుండడం పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ఇక ఇదే విషయమై బీఆర్ఎస్ పార్టీలో ఒక చర్చ అయితే నడుస్తుంది. కేటీఆర్ని తొక్కి కవిత లేవడానికే బీసీల రాగం ఎత్తుకున్నారని, బీసీ ప్రజాప్రతినిధులతో మీటింగ్లు పెడుతున్నారని, కాబోయే ముఖ్యమంత్రి కూడా తనే అన్నట్టుగా వ్యవహరిస్తుండడం పార్టీలో కొంత మింగుడు పడిన సమస్య.